రాకాలోకంకి స్వాగతం. భారతదేశంలో ఇప్పటి వరకు రాజకీయ పార్టీలన్నీ కులం పేరిటో, మతం పేరిటో, ప్రాంతం పేరిటో, లేకపోతే రాజకీయ వాదాల పేరిటో ఓట్లు అడుగుతూ వస్తున్నాయి. కులం పేరిట నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ముస్లిం ప్లస్ యాదవ్, ఇది మా ఓటు బ్యాంకు, మేము ఖచ్చితంగా ఇలాగే చేస్తామని చెప్పిన నాయకులు ఉన్నారు. మాది అజగర్ ఫార్ములా, అహిర్, జాట్, గుజ్జర్, ఈ ముగ్గురు మాకు ఓటేస్తే చాలు, మిగతా వాళ్ళు మాకు అక్కర్లేదు. ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వంటి జాతీయ పార్టీ కూడా గుజరాత్లో ఖామ్ అనే ఫార్ములాను ఉపయోగించింది. క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిం, ఈ నలుగురు ఓటేస్తే చాలు, మాకు మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఇటువంటి ఫార్ములాస్ అనేకం, అంటే ప్రాంతీయతత్వం ఆధారంగా ఉత్తరాది, దక్షిణాది, తెలంగాణ వాదము, జయాంధ్ర వాదము, లేకపోతే కన్నడ వాళ్లకు కన్నడ రాజ్యం ఉండాలి, తమిళనాడులో తమిళులకే పెద్దపీట వేయాలి, ఈ రకమైనటువంటి ప్రాంతీయవాదం. ఈ రెండు కాకపోతే మతం ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్, ఈ రకమైనటువంటి మైనారిటీ వాదం ఆధారంగా, నాలుగవది ద్రవిడవాదం ఆధారంగా, ఆదివాసీ స్థాన్ వంటి డిమాండ్ల ఆధారంగా, నక్సలిజం వంటి ఐడియాలజీల ఆధారంగా ఓట్లు అడగటం జరిగింది. మొట్టమొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 ఎన్నికల్లో కులము, మతము, వర్గము, సిద్ధాంతము, ఐడియాలజీ, కాలం చెల్లినటువంటి ఐడియాలజీ, ఈ నాలుగు కాక ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. ఈ నాలుగు వర్గాలను టార్గెట్ చేసి వీళ్లను ఓటర్లుగా మార్చాలి, వీళ్లను భారతీయ జనతా పార్టీ మద్దతుదారులుగా మార్చాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఫార్ములా పేరు జ్ఞాన్. జ్ఞాన్ అంటే తెలుగు భాషలో, సంస్కృతంలో జ్ఞానము అన్నటువంటి పదాన్ని ఉత్తరాదిలో జ్ఞాన్ అని ఉచ్చరిస్తారు. ప్రధానమంత్రి జ్ఞాన్, GYAN, ఈ జ్ఞాన్ అనేటటువంటి ఫార్ములా ఇచ్చారు. ఈ ఫార్ములాలో 4 వర్గాల పేర్లు చెప్పారు. కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, వర్ణం కాదు, మైనారిటీ రాజకీయాలు కావు, బుజ్జగింపు రాజకీయాలు కావు. ఈ 4 వర్గాల్లో మొట్టమొదటి జీ అంటే గరీబ్. గరీబ్ అంటే పేదలు. ఈ దేశంలో ఇప్పటికీ ఒక 30 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అన్నది ఒక వాస్తవం, తిరుగులేనటువంటి వాస్తవం. ఇంత మటుకు ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పథకాల్లో అత్యధికము వాళ్లను చేరలేదు. ఇప్పటికీ వాళ్ళు వెల్ఫేర్ స్కీముల మీద ఆధారపడి, ప్రభుత్వం ఇచ్చే సహాయం మీద ఆధారపడి జీవించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్లను పార్టీ వైపు తీసుకుని రావాలి. కాబట్టి GYANలోని మొట్టమొదటిది గరీబ్, రెండవది యూత్, యువ ఓటర్లను భారతీయ జనతా పార్టీ ఆకర్షించాలి. ఈరోజు కొత్తగా రాజకీయాలను, అంటే ఓటర్లుగా మారుతున్నటువంటి 18 నుంచి 35 ఏళ్ల వయస్సున్నటువంటి వాళ్ళలో రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, లేకపోతే వాళ్ళలో దేశంలో ఏం జరుగుతుందో తెలియటం లేదు వాళ్ళకి, లేకపోతే ఆసక్తి కూడా లేదు. ఇటువంటి వర్గాన్ని బీజేపీ ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రధానమంత్రి చెప్తున్నారు. వీళ్లలో జాతీయ భావనలు, దేశభక్తి, సమాజం పట్ల కర్తవ్యాన్ని నింపి వీళ్లను బీజేపీ ఓటర్లుగా మార్చాలని చెప్తున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్నటువంటి ఓటరు ఒకసారి ఒక పార్టీని నమ్మితే కనీసము 25 నుంచి 30 సంవత్సరాలు దాంతో అసోసియేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 18 to 35 ఏజ్ గ్రూప్లో వస్తే అప్ టు 60 ఇయర్స్ వరకు ఈ పార్టీతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ రెండవ వర్గం. మూడవ GY తర్వాత ఏ ఫర్ అన్నదాత, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల మధ్య పనిచేయాలి, రైతులకు సంబంధించినటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్ళి పనిచేయాలి. పంజాబ్ రైతులు మాత్రమే దేశం మొత్తానికి రైతులు కారు. పంజాబ్ రైతులు 80 కోట్లు 70 కోట్లు ఆస్తులుండి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ట్రాక్టర్ టైర్లు మార్చుకోగలిగేంత సామర్థ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళను వదిలిపెట్టి మిగతా దేశంలో ఉండేటటువంటి రైతులు, వీళ్ళని దృష్టిలో పెట్టుకుని 4వది జ్ఞాన్లో G ఫర్ గరీబ్, Y ఫర్ యూత్, A ఫర్ అన్నదాత, N ఉంది. N ఫర్ నారీ అంటే మహిళలు. నారీ అంటే మహిళ. మహిళా ఓటర్లను
ఆకర్షించవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి బీజేపీ కార్యకర్తలకు చెప్తున్నారు. ఎందుకంటే ఒకానొకప్పుడు ఇంటి పెద్ద ఏ పార్టీకి వేస్తే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఆ పార్టీకి వేసేవాళ్ళు. ఇప్పుడు మహిళలు పూర్తిగా స్వతంత్రులయ్యారు, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. కాబట్టి మహిళా ఓటర్లను టార్గెట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని ప్రధానమంత్రి చెప్పారు. కులము మతము వంటి కాకుండా సమాజంలోని ఈ అన్టచ్డ్ 4 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గరీబ్, అన్నదాత, యూత్ అండ్ నారీ, వీళ్లను టార్గెట్ చేయాలని చెప్పి బీజేపీ ఇప్పటికే దీని గురించి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ నలుగురు 4 చోట్ల, రోజు 4 చోట్ల ఒకరు యూత్ని, ఒకరు మహిళల్ని, ఒకరు రైతులని, ఒకరు పేదలని ఉద్దేశించి కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ 4 కార్యక్రమాలకి, ఈ 4 వర్గాల్లో జరిగే కార్యక్రమాలకి ఒకదానికి సునీల్ బన్సల్, ఒకదానికి రాజ్యసభ సభ్యుడు విజయంత పాండా, తరుణ్ చుగ్ ఒక వర్గానికి, మూడవది శివప్రకాష్ బీజేపీ ఫుల్ టైం ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయన ఇంకొక వర్గానికి వీళ్ళు ఇన్ఛార్జెస్గా వ్యవహరించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. యూత్ మధ్య పనిచేసేటటువంటి బాధ్యత యువ చౌపాల్స్ అంటే యువ రచ్చబండలు నిర్వహించటం జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇది యువ మోర్చా ఆధారంగా జరుగుతుంది. రెండవది గరీబుల మధ్య ఎస్సీ అండ్ ఎస్టీ మోర్చాలు వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వాటి గురించి చెప్పేటటువంటి పనిచేస్తాయి. నారీ మధ్య ఉమెన్ మోర్చా పనిచేస్తుంది. అన్నదాతల మధ్య కిసాన్ మోర్చా పనిచేస్తుంది. కిసాన్ మోర్చా విలేజ్ పరిక్రమ అంటే విలేజ్ యొక్క టూర్, అదేవిధంగా కిసాన్ చౌపాల్, రైతు రచ్చబండలు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వెళ్తుంది. మొత్తానికి ఈ కార్యక్రమాలు ఈ 4 ఓటర్ల గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బీజేపీ దగ్గరకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని ప్రధానమంత్రి చెప్తున్నారు. తమాషా ఏంటంటే డిసెంబర్ 3, 2023న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాంల ఫలితాలు వెలువడ్డ తర్వాత ప్రధానమంత్రి మాట్లాడుతూ మొట్టమొదటిసారి గరీబ్, అన్నదాత, యువ, నారీ వీళ్ళ గురించి ప్రస్తావించారు. ఇటీవల బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి కీలకమైన ఎన్నికల తయారీకి సంబంధించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈ GYAN గ్యాన్ ఫార్ములా ఇచ్చారు. మిగతా పార్టీలన్నీ కూడా కేవలము బీజేపీ వ్యతిరేకత, లేకపోతే మైనారిటీ బుజ్జగింపు, లేకపోతే కులతత్వము, ఇటువంటి డైలాగ్స్, ఇటువంటి డిస్కోర్సులో మునిగి ఉండగా ఈ గ్యాన్ అనే కొత్త పుంతలు తొక్కే విధానంతో బీజేపీ ముందుకొస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.